విశాలమైన భావాన్ని పెంచుకోండి. Dear students, develop broad-mindedness. నేను మానవుడు, నేను పశువుని కాదు. ఐ యామ్ మ్యాన్ నాట్ అనిమల్. ఐ యామ్ మ్యాన్ నాట్ అనిమల్. ఈ రెండింటిని కూడా మనము క్షణము కూడా విచారించాలి. Every moment you should think about this. I am man and I am not animal. ఈ విధమైనటువంటి దీంతో నైతిక విలువలు పెంచుకోవాలి. With this kind of thought, develop morality in you. సమాజం యొక్క సుఖంలోనే నా సుఖం ఇమిడి ఉంటున్నది. My joy and happiness is interwoven with the నాకున్నటువంటి joy సమస్త and శక్తులు కూడాను నా కోసమే కాకుండా సమాజానికి కూడా నేను అర్పితం చేయాలి అనేటువంటి త్యాగబుద్ధి రావాలి. We should develop the sense of sacrifice to use all our capacities and capabilities for the good of the society, for the service of the society. కనుకనే విద్యార్థులందరూ కూడాను ఈనాడు సమాజ సేవకు యందు తగినటువంటి యొక్క నైతిక విలువలను మనము పెంచుకొని ఆదర్శంగా నిరూపించాలి. Students should develop morality in them and use it for the good of the society and prove themselves useful మీరు to ఏ society. ఫ్యాక్టరీకి పోయినప్పటికీ Go to whichever factory you like. ఆ ఫ్యాక్టరీ ప్రజలతో కానీ వర్కర్స్తో కానీ మేనేజ్మెంట్తో కానీ చక్కని పేరుని తీసుకొని రావాలి. You should go get a good name from the workers, from the management, from all people concerned with the factory. MBA పిల్లలు మేము ఫస్ట్ క్లాస్లో పాస్ చేశాం, ఓ గ్రేడ్ తీసుకున్నాం అనేటువంటి అహంకారంతో ఆ మేనేజర్స్ దగ్గర కానీ లేక తన ఆఫీసర్స్తో కానీ అధికమైనటువంటి రీతిగానే అహంకారంగా మాట్లాడకూడదు. The MBA students should not behave in an arrogant way just because they have got a first class or a O grade with the management or with the officers or with the superiors. వినయ విధేయతతో నీవు జీవించాలి. Conduct yourselves with a sense of humility and obedience. ఓనర్ కానీ నీకు ప్రొప్రైటర్ కానీ ఏదైనా మాట్లాడించినప్పుడు సార్ సార్ ఎస్ ఎస్ నీవు ఆ విధంగా చెప్తూ రా. Whether he is a proprietor or a owner, నీవు చదువుకున్నటువంటి యొక్క నీ తెలివితేటలంతా అక్కడ ఉపయోగపెట్టదు. do not use all your intelligence and all that you have studied. మీ మేనేజరు లేక మీ ప్రొప్రైటరు శాంతంగా ఉండే సమయం లోపల కావాల్సింటే నీ యొక్క ప్రాబ్లమ్స్ అంతా మంచి మాటలతో చెప్పుకోవాలి. If you have any problems, convey them to your manager when he is in a good mood in an appropriate way. కేవలం ఒక అహంకారంగా కానీ లేక ఇంకే విధమైనటువంటి యొక్క దీంతో కానీ నీ యొక్క పలుకుల లోపల ఏ విధమైన కాఠిన్యములు రాకూడదు. Do not speak in an arrogant way whenever you have to speak to managers or your officers. You cannot always oblige, but you can speak always obliging. ఈ విధమైనటువంటి యొక్క మాటల చేతను చేతల చేతను మానవత్వం యొక్క పవిత్రతను మనం పోషించుకోవాలి. With this kind of words and deeds, we have to develop human qualities in us. కనుక మనం మానవత్వంలో మనం మానవ క్వాలిటీస్ మనం అభివృద్ధి గావించుకోవాలి. We have to develop human qualities in our human nature. ఈనాడు మీరు చదివే చదువులు వేరు, What you study today is different. బయట పోయి మీరు చేసే ఉద్యోగాలు వేరు. The jobs that you take up in the outside world may be different. కనుక ఈ చదువులన్నీ కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి. That you study might become useless. అందువల్లే ప్రహ్లాదుడు చెప్పాడు, That is why Prahalada told, చదివించిరి నన్ను గురువులు, my teachers taught me. చదివిన ధర్మార్థ మోక్ష కామములని, I have studied all the three goals of life, dharma, చదివినవి karma. గలవు పెక్కులు. I have studied so many things. కావలసినంత చదువులు చదివినాం మనం. We have studied so many things. మేనేజ్మెంట్ లోపల చూచాము, Take management. కమ్యూనికేషన్ లో మనం విచారణ చేశాము, We also studied communication. ఎన్వైరన్మెంట్ అంతా కూడా మనం అర్థం We చేసుకున్నాము, have understood environment. బ్యాంకింగ్ లో అంతా కూడా మనం చక్కగా డీటెయిల్స్ అంతా We గుర్తించుకున్నాము, have studied details of ఫైనాన్స్ banking. దీంట్లో ఏ విధంగా ఉంటుండాలి, ఏ విధంగా మార్చాలి, దాని యొక్క రహస్యాలంతా తెలుసుకున్నాము. All the secrets associated with production also we have learned. ఇంకా అన్నింటిలోనా మనం తెలుసుకున్నాము, కానీ అన్నింటికి మూలాధారమైనటువంటి ఏమిటో దాన్ని మనం తెలుసుకోవటం లేదు. We have studied all the things, but we have not studied that which is the basis అదే of all this. ప్రహ్లాదుడు చెప్పాడు, చదువులలో మర్మమెల్ల చదివిటి తండ్రి అన్నాడు. That's what Prahalada told. Father, I have studied the innermost secrets of Essence of education. the essence of education. I have studied, Father. అది ఏమిటిరా అన్నాడు. Father asked, what is that essence? భగవత్ చింతనే అన్నింటికంటే చదువు గొప్ప చదువు అన్నాడు. Remembering God is the ఆ essence భగవద్ of- భావాన్ని హృదయంలో పెట్టుకుంటే అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యం అనేటువంటి ఏమాత్రం కూడా మనలో ఆవిర్భవించదు. If you feel in your heart that divinity, there will be no room for deceiving any అప్పుడే మనం person. చదివినటువంటి చదువులంతా కూడా సద్వినియోగపరచుకోవచ్చు. Then only all that you have studied will be put to good use.
కనుక మనం చదువులంతా కూడా సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఆధ్యాత్మిక చిత్తాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి. You have to develop a spiritual heart in order to put your studies అది to use. సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్థానం. That is the state of truth and permanence. విద్యార్థులారా, Dear students, bend the body, mend the senses and the mind. This is the process of attaining immortality. dear students, bend the body, mend the mind, Senses mend the senses, and the mind. This is the process of attaining immortality. ఇదే మనకి ఈనాడు కావాల్సింది. This మనం is- దేహాన్ని అహంకారంగా లేక సెన్సెస్ ను స్వేచ్ఛగా తీర్చరాదు. You should never let go your senses or your mind free from విద్యార్థులు control. మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలి. Students must control their senses in the very first instance. ఉద్రేకాలకు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు. Do not give room for ఎక్కడైనా మనం ఒక anger. ఫ్యాక్టరీలో మనం పోయినామంటే వర్కర్స్ లోపల బ్రదర్ 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 అని వాళ్ళతో చక్కగా మనం మాట్లాడాలి. If you happen to go to any factory, you have to conduct yourself and call everyone as brother in a sweet way. వీళ్ళందరితో కూడా నువ్వు సరైనటువంటి స్నేహాన్ని మనం పెంచుకోవాలి. Develop good friendship with all. అప్పుడే your friends. ఫ్యాక్టరీని సరైనటువంటి రీతిలో నీవు అభివృద్ధి గావించగలవు. Then only you can develop the factory on the proper line. తదుపరి నీవు వచ్చి నేను ఒక మేనేజర్ కదని ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చోకూడదు. Just because you are a manager, you should not retire. తెల్లవారు నీవు in ఆఫీస్కి your room. వచ్చిన తక్షణమే అంతా ఒక రౌండ్ అంతా చుట్టుకొని రావాలి. As soon as you go to the office, you should go one round ఈ and ఫ్యాక్టరీకి observe everything. కరెంట్ బాగా పనిచేస్తుందా లేదా? Whether this particular machine is working all right. కరెంట్ Whether this current is there, it is working or not. దీనికి తగినంతమంది జలం అంతా సప్లై అవుతుందా లేదా? Whether there is proper supply of ఈ రా water. మెటీరియల్స్ ఎంతవరకు స్టాక్ గా ఉంటుండాలి? Whether there is sufficient quantity ఈ of మార్కెట్ water in సప్లై stock. చేసేటువంటి ఒక బిజినెస్ ఎంతవరకు ఉంటుండాలి? ఈ ప్రొడక్షన్, Production, ఈ కలెక్షన్, connection, కనెక్షన్ ఇవన్నీ కూడా నువ్వు సరైనటువంటి రీతిగా ఉందా లేదా? మొట్టమొదటి అన్నిటి ఎందుకు నువ్వు చెక్ చేయాలి. you have to check all these things, production, correction, connection. ఒక వర్కర్ మిషన్ లో పని చేస్తుంటుంటే అక్కడ పోయి నీవు చూసి నేర్చుకోవాలి. If a worker is working on a machine, నీవు చదివినటువంటి చదువులో నువ్వే అక్కడంతా ఉపయోగపెట్టకూడదు. you should not try to interfere with him with all your knowledge of the book. నేను చదివినదంతా ఈ రీతిగా ఉంటున్నది, నీవెందుకు ఇట్లా చేస్తున్నావని వాడిని ప్రశ్నించకూడదు. Do not question him, why are you just doing like this? What I have studied in the books is different. వాడు అడుగుతాడు, సార్ ఈ మిషన్ లోపల 20 years నాకు ప్రాక్టీస్ ఉంది, నీకేం తెలుసు సార్, ఈ బుకిష్ నాలెడ్జ్ అంటాడు. That worker is likely to reply you, it is yours is bookish knowledge, sir, I have got 20 years of experience. కాబట్టి ఆ in this మిషన్ machine." రన్ చేసేటువంటి దాంట్లో వాడే అధికుడు కానీ నీవు కాదు అధికుడు. In running the machine, he is much superior to you, that you should know. కనుక అక్కడ చక్కగా నేర్చుకొని వాడిని ప్రశ్నించు, లేకపోతే నీకు అవమానం అవుతుంది. Learn the operations of the machine carefully, then only you can put a question to him. కనుక Otherwise, నీవు కూడా నువ్వు నేర్చుకోవాలి. even operation of the machine has to be కేవలం ఇక్కడ learned. కళాశాలలో సర్టిఫికెట్ తీసుకోవటమే కాదు, ఫ్యాక్టరీలో కూడా నీ విద్యార్థిగా ఉండాలి. It is not sufficient if you become a graduate from a college. ఈ విధమైనటువంటి ఒక ప్రాక్టికల్ దీంట్లో మనం పోయినప్పుడే సరైనటువంటి పర్ఫెక్ట్ మేనేజర్గా ఉంటాం. Only when you enter into practical life like this, you can become a perfect manager. కనుక ఈ ప్రాక్టికల్ దీనికి ముందుకు రావడానికి కూడా నువ్వు డిస్క్రిమినేషన్ పవర్ కూడా చక్కగా ఉండాలి నీకు. You should have discrimination power if you get this kind of ఈ practical knowledge. డిస్క్రిమినేషన్ కూడా నువ్వు సెల్ఫిష్ డిస్క్రిమినేషన్ గా ఉండకూడదు. Even the discrimination should not be selfish ఇది discrimination. ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ గా ఉండాలి. It must be fundamental నాకు discrimination. నీకు అందరికి కూడా నువ్వు ఇది సరైనటువంటి ఒక ఆన్సరా కాదా అని నువ్వు డిస్క్రిమినేషన్ చేయాలి. Your discrimination must proceed on the lines of being good for you as well as for others. ఈ డిస్క్రిమినేషన్ నువ్వు చేసేటువంటి దానికి వెనుకల ఒక జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటుండాలి. Behind your discriminating power, there must be general knowledge. కానీ ఈనాడు జనరల్ నాలెడ్జ్ విద్యార్థులు ఎందుకు జీరో, ఏమీ లేదు. In students of today, general knowledge. జనరల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ చాలా అవసరం. General knowledge and practical knowledge are very important. విద్యార్థులారా, మీరు ఇంటికి పోయిన తర్వాత ఉద్యోగం చిక్కేంత వరకు నీవు ఇంటిలో పని చేయి, నీ తల్లిదండ్రులకు సహాయం చేయి. Until you get a job, when you complete your studies, you should help your father, work with him. నీవు చదువుకునేంత వరకు నీ తల్లిదండ్రులు నీకు హెల్ప్ చేశారు.
As long as you have to study, your parents are helping కనుక you. నీవు చదువు పూర్తి అయిన తర్వాత After completing your నీ studies, తల్లిదండ్రులకు నువ్వు మొట్టమొదటి నీవు సేవ చేయాలి. you will serve your parents. నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్ట్. Your blood, food, head and money are the gift of కనుక parents. మొట్టమొదటి తల్లిదండ్రులను సంతోషపరచాలి. Give joy to your parents in the first place. అలాంటి సంతృప్తి పరిచేటువంటి శక్తి నీలో లేనప్పుడు ఇంకా ప్రాక్టీస్ ఏ రీతిగా నీవు మేనేజ్మెంట్ చేయగలవు? If you cannot satisfy your own parents, how can you manage the factory? ఈనాడు నీవు నీ తల్లిదండ్రులు సంతోషపెట్టినప్పుడే రేపు నీ బిడ్డలు నీవు సేమ్ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. If today you give joy and pleasure for your parents, your children are going to give you in future. కనుక భవిష్యత్తులో మనం మంచిగా జీవించాలనుకున్నప్పుడు వర్తమానంలో సరి అయినటువంటి ఒక పనిని మనం చేయాలి. If you want to have a happy life in future, you must take care of your present. समस्तलोक